గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నేను నిఖత్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి బనకచెర్ల లింక్తో తెలంగాణ జల హక్కులకు గండి. రేవంత్ సర్కార్ మౌనం ఏపీకి వరంగా మారిందని హరీష్ రావు ఫైర్. ఏపీ డీపీఆర్ను అడ్డుకోండని కేంద్రానికి ఉత్తమ్ లేఖ. హరీష్ రావు ప్రెజెంటేషన్ అనంతరం హడావుడిగా విడుదల. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం. ఏపీ జలదోపిడిపై ఎందుకు నోరెత్తడం లేదని నిరంజన్ రెడ్డి ఫైర్. అధికారుల అండతో భూదాన్ భూముల స్వాహాకు కబ్జాదారుల కుట్ర. ఎంఆర్ఓ నుంచి సీసీఏఎల్ఎల్ దాకా పాత్ర ఉందని హైకోర్టులో ఈడీ కౌంటర్. గుజరాత్ విమాన ప్రమాదంలో 270కి చేరిన మృతుల సంఖ్య. దేశ ప్రజలను కంటతడి పెట్టిస్తున్న మృతుల విషాదగాథలు. లార్డ్స్లో ఆసీస్పై సఫారీల తిరుగులేని విజయం. సౌత్ ఆఫ్రికాదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్. ఇక డీటెయిల్స్ చూస్తే గోదావరి వరద జలాలనే వాడుకుని బనకచెర్ల నిర్మిస్తున్నామని చెప్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రాజెక్టుకు చంద్రబాబు అడ్డు చెప్పలేరని ఆధారాలతో సహా ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి తక్షణమే పనులు నిలిపివేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను హరీష్ రావు మరోసారి బట్టబయలు చేశారు. అన్ని అనుమతులున్నా తెలంగాణ ప్రాజెక్టులకు మోకాళ్లాడిన చంద్రబాబు ఏ అనుమతులు లేని బనకచెర్లను ఎలా నిర్మిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. నంబర్ 2, తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇది పరమ అబద్ధం. నంబర్ 3, ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఇది పెద్ద జోకు. ఈ 3 అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఉదాహరణలు. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది. కాళేశ్వరంకు సిడబ్ల్యూసీ నుంచి 10 అనుమతులు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. దాని అనుమతి కూడా వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద 13/6/2018 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ it is requested that the clearance of technical advisory committee for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. వారు ఏమన్నారు? కాళేశ్వరం అనేది యాక్చువల్గా ఇట్స్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 లింకులు 28 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినారు. నేను మొన్నటి ఇచ్చిన ప్రజెంటేషన్లో 7 లింకుల్లో 6 లింకులు సేమ్. ఒక్క మొదటి లింకు మాత్రం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసి సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము. అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుగా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు, దిస్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇది.
ఇప్పుడేమంటుండు, గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి, నేను వరద జలాలు తీసుకుపోతున్నాను. మరి చాలా నీళ్లు ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు? ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నావో ఇవాళ సమాధానం చెప్పాలన్నా వద్దా? భక్త రామదాస్ అనే లిఫ్టు మనం పాలేరు మీద పెట్టినాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పారుతుంది. అయితే అక్కడ ఏం జరిగింది, టేలెండ్ ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతలేవు కనుక, ఎస్ఆర్ఎస్పి ఈజ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, సిడబ్ల్యూసి అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దానికి నీళ్ళు సప్లిమెంటేషన్ కోసం ఒక లిఫ్ట్ పెట్టినాం. అది కొత్త ఆయకట్టు కాదు, నాన్ అప్రూవ్డ్ కాదు. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖ. భక్త రామదాసు ఎల్ఐఎస్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ ఎన్ఎస్ లెఫ్ట్ కెనాల్ టు ఇంటిగ్రేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ కేఆర్ఎంబి సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్. అఫ్ కోర్స్ అదేమో ఓల్డ్ ఆయకట్టే. ఏమంటాడు, కేఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎట్లా కడతారు, దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి నీ గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి పర్మిషన్ ఉందా? సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయా? అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది, కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఇవన్నీ ప్రాజెక్టుల మీద లేఖ రాసిండ్రు. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేసీఆర్ గారు 25 టీఎంసీలు సరిపోవని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు, కల్వకుర్తికి 25 ఉండే, ఇప్పుడు 40 టీఎంసీలకు ఎట్లా పెంచుకుంటారు, ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటరెడ్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వేన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద సిడబ్ల్యూసి కేఆర్ఎంబి టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి, కేఆర్ఎంబి అనుమతి, సిడబ్ల్యూసి అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. తుమ్మిళ్ళ లిఫ్టు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు ఆర్డిఎస్ అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆర్డిఎస్ ప్రాజెక్టులో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు 20-30 ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు మన ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి తెస్తే, సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30-40 ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. 87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30-40 ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్ షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద కేఆర్ఎంబి సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల.
సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. ఇక పునర్విభజన చట్టానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పడుతుందని మండిపడ్డారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించాల్సిన మోదీ సర్కార్ నిస్సిగ్గుగా నిధులు సమకూరుస్తుందని దుయ్యబట్టారు. గోదావరిలో తెలంగాణ నీటి వాటాను తగ్గించి 200 టీఎంసీల నీటిని హక్కుగా మార్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు. నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రోప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి or Krishna rivers can be taken up by the state of Telangana or the state of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanction by the said Apex Council. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు, గోదావరి అయితే జిఆర్ఎంబి బోర్డు, కృష్ణానది మీద అయితే కేఆర్ఎంబి బోర్డు ముందు అనుమతించాలి. తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్సులు రావాలి. తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి. మరి ఈ మూడిట్లలో ఏది ఉంది? ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూశారు ఆ రోజు. అంటే మీ బోర్డు అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు అడ్డుపడ్డారు. అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్. మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ఈజ్ టోటలీ న్యూ ప్రాజెక్ట్. దే ఆర్ బుల్డోజింగ్ లైక్ ఎనీథింగ్. బీజేపీ సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మనకు ఎట్లా నష్టం? 200 టీఎంసీలను హక్కుగా మార్చుకునే కుట్ర. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కృష్ణా మీద మొన్ననే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది. ఏ రాష్ట్రమైనా కూడా 1956 సెక్షన్ 3 కింద ఒక అవార్డు అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వితిన్ 1 ఇయర్ వేయాలి. మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి కృష్ణా నది మీద సెక్షన్ 3 మీద మనం అవార్డు తెచ్చుకున్నాం. దానికి చాలా రకాలుగా ప్రయత్నాలు కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి అప్పటి ఉమాభారతి గారిని, గడ్కరీ గారిని, ఆ తర్వాత షెకావత్ గారిని కలవడం, వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టుకు పోవడం, వాళ్ళు మళ్ళీ వింటే కోర్టులో కేసు విత్డ్రా చేసి సెక్షన్ 3ని మనం కృష్ణానది మీద సాధించినాం. ఇప్పుడు మనకు తాత్కాలిక ఒప్పందం 6634 ఉంది. బట్ కేసీఆర్ గారు సాధించిన సెక్షన్ 3 వల్ల రేపు 500కు పైగా టీఎంసీలు కృష్ణానదిలో మనకు వచ్చే వెసులుబాటు కలిగింది. సో అది కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి సెక్షన్ 3ని కృష్ణానది మీద సాధించారు. నా ఇక్కడ గోదావరి మీద ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా ట్రిబ్యునల్ వేయండి అని సెక్షన్ 3 కింద ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్ వేయాలి. ఇప్పుడు చంద్రబాబు కుట్రేంది, అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందుకు పోయి ఏం చెప్తారు? అరే ఆల్రెడీ మేము చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం, మేము ఆల్రెడీ చాలా ఎకరాలు దీని కింద పారుతా ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది. ఆనాడు కృష్ణానదిలో బచావత్ అవార్డు వచ్చినప్పుడు కృష్ణా డెల్టా కింద ఆ రోజు నీటి పారకాన్ని చూపించి ఇప్పటికే మాకు ఇన్ని లక్షల ఎకరాలు పారుతూ ఉంది, మాకు మరి రైపేరియన్ రైట్స్ ఉంటాయని ట్రిబ్యునల్ ముందు వాదించి ఆ రోజు నీటి కేటాయింపులు జరుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? చెప్పేదేమో వరద జలాలు, కానీ రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ రాబోతూ ఉంది. ఆ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మేము ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇన్ని లక్షల ఎకరాలకు దీని కింద ఆయకట్టు వచ్చింది, మరి ఇంత నేషనల్ వేస్ట్ కదా, ఈ డబ్బంతా వృధా అవుతుంది కనుక మాకు నీళ్లు కేటాయించండి అనేటువంటి ఒక రైట్ క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారంగా ట్రిబ్యునల్ రాకముందే వేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆ రాష్ట్రానికి హక్కు క్రియేట్ చేయడం కోసం ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నం. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 969 టీఎంసీల
నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది, పదే పదే వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, ఆ జీవోలు మేము ఒప్పుకోం, ఆ 969 మేము ఒప్పుకోం అని వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటి, రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇవన్నీ వాదనలు వినిపించి మన నీటి వాటా తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మనం 969 ఇలా వాడుకుంటలేం, మన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మనం ఆ రైట్ను ఎస్టాబ్లిష్ చేయకముందే, మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించకముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది. ఇక ఎస్ఎల్బీసీ పనులను యథాతథంగా నిలిపివేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చావు కబురు చల్లగా చెప్పారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మరో కొత్త మిషన్ తీసుకొచ్చి 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని అబద్ధాలు చెప్తున్నారన్నారు. గొప్పలు చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చావు కబురు చల్లగా చెప్పినట్లు గతంలో వెనుకటి నుంచి మేము చెప్తున్నటువంటి మాటనే. కానీ బూర్ఖప్పు పట్టుదలలకు పోయి అనవసరంగా కొనసాగించి ఇప్పుడు చేతులు ఎత్తేసి మనం చెప్పేసినారు. ఎస్ఎల్బీసీ ఆ పనులని యథాతథంగా ఆపేస్తున్నాం, ఇంకేం చేయడానికి వీలు కాదు. మళ్ళీ ఈ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది తీయడం సాధ్యం కాదు కాబట్టి మేము ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రత్యామ్నాయ ఆలోచన అంటే మరో టనల్ బోరింగ్ మిషన్ను తెప్పించి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని వచ్చి మిగిలినటువంటి పని పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. అటువంటి టనల్ బోరింగ్ మిషన్ కొత్తగా మన రిక్వైర్మెంట్ ప్రకారంగా కావాలి అని ఆర్డర్ ప్లేస్ చేస్తే కూడా ఆర్డర్ ప్లేస్ చేసి వాళ్ళకి పేమెంట్ షెడ్యూల్ ప్రారంభమైనప్పటి నుంచి డెలివరీ చేయడానికే 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ల తర్వాత ఆ మిషన్ను తీసుకొని వచ్చి నిజంగానే పని మొదలు పెడితే అప్పుడు ఆ పని ప్రారంభించినాక పూర్తి కావడానికి ఏ రకమైన ఇబ్బందులు అంటూ లేకుండా జరిగితే ఒకవేళ అప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది కనీసం, తక్కువలో తక్కువ. ఈ యథార్థాలను సాంకేతిక పరమైన అంశాలు ఇట్లా ఉండగా కూడా మళ్ళీ అదే పాత పద్ధతులల్లో 2 ఏళ్లలో మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పి ప్రజలని తప్పుదో పట్టించడం అనేది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే 2014 వరకు సమైక్య రాష్ట్రంగా ఉన్నంత వరకు ఈ ఎస్ఎల్బీసీ పథకం ప్రారంభమైనాక ఈ టన్నల్తో శ్రీశైలం నుంచి సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాకి ఆ కృష్ణా జలాలను తీసుకుపోయి దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ టనల్ ద్వారా సొరంగ మార్గం ద్వారా నీళ్లు తీసుకుపోయేటువంటి ఈ పనికి శ్రీకారం చుట్టింది సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో. ఆ రోజే సమైక్య రాష్ట్రంలోనే ఆ రోజే మనం చెప్పినాం, తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పద్ధతి ఇది కాదు, ఇది విధానం కాదు, ఈ విధానంలో పోతే ఇది ముందలు పడేది కాదు, ఇది ఫలితం రాదు, ప్రజలకు నిధులు ఖర్చు అయితే తప్ప మొదలుపెట్టినాం మిమ్మల్ని సంతృప్తిపరచడానికి, తెలంగాణ ప్రజలకు మేము గొప్ప పని చేస్తున్నాం చూపించడానికి పనికొస్తుంది తప్ప ఇది ఫలితం ఇచ్చేది కాదు అని ఉద్యమ సమయంలో కూడా అనేక సార్లు చెప్పినాం. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే దానికి ఉండేటువంటి పరిస్థితులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని, 1 టైగర్ ప్రాజెక్ట్, అది 2 రిజర్వ్డ్ ఫారెస్టు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలా, టైగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్లియరెన్సెస్ ఇవి చాలా ఉంటాయి. కాబట్టి అక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే అనేక రకాల సాంకేతిక అంశాలు ఉంటాయి. ప్రభుత్వానికే కనుక చిత్తశుద్ధి ఉంటే, నీళ్ళు ఇవ్వాలనే సంకల్పమే ఉంటే ఈ టనల్ బోరింగ్ మిషన్ ఈ పద్ధతిలో కాకుండా ఆడిట్ సిస్టమ్ పెట్టి, ఎట్లయితే వాళ్ళ పాలమూరు రంగారెడ్డిలో కానీ కాళేశ్వరంలో కానీ టనల్స్ ఏ విధానంలో అయితే తోడిందో తెలంగాణ సర్కారు ఆ పద్ధతులు చేయాలని ఆనాడే చెప్పినాం మనం. దాంతో రిపేర్స్ మెయింటెనెన్స్ కానీ ఆక్సిజన్కి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే నివారణ చర్యలు తీసుకోవడానికి కానీ ప్రాజెక్టు ఆగకుండా ముందుకు పోవడానికి కానీ ఆస్కారం ఉంటుందని వెనకటికే చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. ఇక ప్రజల పక్షం నిలుస్తున్న ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులను నమోదు చేయడమే కాక కాంగ్రెస్ లీడర్లు నీతిమాలిన మాటలు మాట్లాడతారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలపై 10ల సంఖ్యలో ఎఫ్ఐఆర్ నమోదు కాగా బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులను పోలీసులు బుట్ట దాఖలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్ పై శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఆగమేఘాలపైన. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ తయారు చేసిన పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై ఉరుకులు పరుగుల మీద స్పందిస్తున్న పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కిక్కురుమనడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు చేసినా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేసింది లేదు, కేసు పెట్టింది లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలనుకున్న ప్రభుత్వ పాచిక పారకపోవడంతో ఇప్పుడు పక్కదారులు వెతుకుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కడ వీలైతే అక్కడ కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిసింది. కేటీఆర్ పై ఎంత ఎక్కువ వీలైతే అన్ని కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి పోలీస్ బాస్లకు ఆదేశాలు అందినట్టు చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే తిట్టుకండి తిట్టు పేరుతో కేసు నమోదు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు సందర్భాలలో మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరికైనా రోతపుడుతుంది. కానీ పోలీసులకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తిట్టినవి తిట్లు కావు, ఆయనపై కేసులు లేవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ వాడుక భాషగా మాట్లాడిన మాటలనే తిట్లుగా ఫిర్యాదు చేస్తే ఆగ మేఘాలపై కదిలి కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వేగాన్ని ప్రతిపక్ష పార్టీ నేతల ఫిర్యాదుపై ఎందుకు చూపడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను ఉద్దేశించి అన్ని తిట్లు తిట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు లేవని పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తిట్ల ఆధారంగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యేవని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారిపై ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అదే సమయంలో అధికార పార్టీ నేతలపై ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలు చేస్తున్న పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూసికి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ బాల్క సుమన్ తదితరులు నిరుడు నవంబర్ 9న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటి వరకు చర్యలు లేవు. మొన్నటి మార్చిలో కేసీఆర్ ను ఉద్దేశించి స్ట్రెచ్చర్ నుంచి మార్చరికి పోతారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్, షేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపైన పోలీసుల స్పందన లేదు. సీఎంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇలా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులను పోలీసులు బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టార్గెట్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా నడుస్తుందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సరే తుమ్మితే కేసు, దగ్గితే కేసు, ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసు, రైతుల తరపున నిలదీస్తే కేసు, విద్యార్థుల తరపున పోరాడితే కేసు, ఇలా సందర్భం ఏదైనా సరే బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయటం పరిపాటిగా మారింది. కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మన్నె క్రిషాంక్, పాడి కౌశిక్ రెడ్డి, కొణతం దిలీప్, క్రాంతి కిరణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జయసింహ, మన్నె గోవర్ధన్ ఇలా పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలపై చిన్న చిన్న కారణాలతో కేసులు నమోదు చేశారు. మన్నె క్రిషాంక్ ఒక్కడిపైనే 11 నెలల్లో 11 కేసులకు పైగా నమోదు చేశారంటే పోలీసుల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద నేతల నుంచి మొదలు చిన్న స్థాయి నేతల వరకు సుమారు 200 మంది బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయటం గమనార్హం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ముందుకు పోతే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
కామారెడ్డి కాంగ్రెస్ లో వర్గపోరు తీవ్రమైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ నేత షబ్బీర్ అలీకి ఘోర అవమానం ఎదురైందని ఆయన అనుచరులు బగ్గుమంటున్నారు. 2023 జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పిన కాంగ్రెస్ దిగ్గజ నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో షబ్బీర్ అలీ అంటే కాంగ్రెస్ గా ముద్రపడ్డ ఆయనకు భంగపాటి ఎదురైనట్టుగా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ తీవ్రంగా జరుగుతోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పీసీసీ జనరల్ సెక్రటరీ పెదవులకు షబ్బీర్ అలీ తనతో పాటుగా మరో వ్యక్తి పేరు అధిష్టానానికి సిఫారసు చేశారు. అధిష్టానం షబ్బీర్ అలీతో పాటుగా ఆయన సిఫారసు చేసిన ఇంద్రకరణ్ రెడ్డిని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా నియమించడంపై షబ్బీర్ అలీ ఒక వర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 జనరల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురై కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికలలో 5 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచి 3 సార్లు ఓటమి పాలయ్యారు. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తన సొంత నియోజకవర్గ కామారెడ్డి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డికి త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులకే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది రేవంత్ ప్రభుత్వం. నిజామాబాద్ అర్బన్ నుండి షబ్బీర్ అలీ తన కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలై కొడంగల్ నుండి గెలిచిన రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించలేదు. దాంతో కామారెడ్డి నియోజకవర్గం షబ్బీర్ అలీ సొంత నియోజకవర్గం కావడంతో అప్రకటిత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మరోవైపు కామారెడ్డి నుండి షాడో ఎమ్మెల్యేగా షబ్బీర్ వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వ అధికార అనధికార కార్యక్రమాలలో ప్రభుత్వ సలహాదారుడు హోదాలో హాజరవుతున్నాడు. అయితే పీసీసీ అధ్యక్షుడు హోదాతో మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో షబ్బీర్ అలీకి చెక్ పెట్టేందుకు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నాయకులను కాదని ఎలక్షన్ కు ముందు పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులకు పార్టీ పదవులు అప్పచెప్పడంపై ఉమ్మడి జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం పేరుతో పార్టీలోని పెద్దలు తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవుల కోసమే పార్టీ మారుతున్న వారికి అందలమెక్కించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన హోర్డింగ్లు కొత్త చిచ్చుకు కారణమయ్యాయి. నవశకానికి నాంది అనే బ్యానర్తో పాటు ఫ్లెక్సీలలో రాయించారు. పాత శకం ముగిసినట్టేనని దీని సారాంశమని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చర్చించుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా కామారెడ్డిని నియోజకవర్గానికి జిల్లా పార్టీ కార్యాలయం అంటూ ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదు. షబ్బీర్ అలీ నివాసమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగుతుంది. కానీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పీసీసీ జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నివాసాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చడంతో షబ్బీర్ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయంపై షబ్బీర్ అలీ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.